మనందరికీ తెలిసిన విషయమేంటంటే మార్కెట్ పెరిగితే లాభం వస్తుంది. సింపుల్. కానీ ఒకవేళ మార్కెట్ పడిపోతున్నప్పుడు కూడా మనం లాభం సంపాదించగలిగితే ఎలా ఉంటుంది? అవును, ఇప్పుడది సాధ్యమే. రీటైల్ ఇన్వెస్టింగ్ రూల్స్నే మొత్తం మార్చేసే ఒక సరికొత్త ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ మన ముందుకొచ్చింది. దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడబోతున్నాం. ఇదో పెద్ద ప్రశ్న కదా. ఇన్నాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో ఇదే జరిగింది. మార్కెట్ పడిపోతే లాభం సంపాదించే టూల్స్ అన్నీ కేవలం డబ్బున్నవాళ్లకే ఉండేవి. మరి మనలాంటి వాళ్ల సంగతేంటి? ఇప్పటిదాకా పరిస్థితి అంతే. కానీ మంచి విషయమేంటంటే ఇప్పుడు సీన్ మారుతోంది. సరే, ఈ కొత్త ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే, ముందుగా ఎప్పుడూ పైకి వెళ్లే మార్కెట్ గురించే కాకుండా దానికి ఆవలున్న అవకాశాలేంతో చూద్దాం. ఆ తర్వాత ఈ ఎస్ఐఎఫ్ల్ వెనుకున్న స్ట్రాటజీ ఏంటి, దాన్ని మనకు బాగా తెలిసిన మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే ఎలా ఉంటుంది, మరి ఇందులో రిస్కులు కూడా ఉంటాయి కదా, వాటి సంగతేంటి? చివరిగా అసలు మార్కెట్లో ఎవరి ఫండ్స్ను తీసుకొస్తున్నారో కూడా చూసేద్దాం. సరే, మొదటి అంశంతో మొదలుపెడదాం. బుల్ మార్కెట్కు అవతల ఏం జరుగుతోంది? ఇన్వెస్టర్లకు కొత్త దారులు ఎలా తెరుచుకుంటున్నాయో చూద్దాం. కొన్నేళ్ల క్రితం వరకు పరిస్థితి ఎలా ఉండేదంటే, మార్కెట్ పడిపోయినా మనల్ని కాపాడే హెడ్జ్ ఫండ్స్ ఉండేవి. బావుంది కదా. కాని ప్రాబ్లం ఏంటంటే, వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనీసం ₹1,00,00,000 కావాలి. అంత డబ్బు మనలాంటి సాధారణ ఇన్వెస్టర్ల దగ్గర ఉండదు కదా. సో ఆ డోర్స్ మనకు క్లోజ్ అయిపోయాయి. రైట్, ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ గ్యాప్ను గుర్తించే సెబీ ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. అవే స్పెసిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లేదా సింపుల్గా ఎస్ఐఎఫ్లు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు కేవలం కొందరికే అందుబాటులో ఉన్న పవర్ఫుల్ స్ట్రాటజీస్ ఇప్పుడు చాలామందికి అందుబాటులోకొస్తున్నాయి. అయితే ఈ సిఫ్లు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవాలంటే మనకు 4 ముఖ్యమైన పదాలు తెలియాలి. ఇవి తెలిస్తే మొత్తం కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. ఏంటవి చూద్దాం రండి. మొదటిది లాంగ్ పొజిషన్. హమ్మయ్య, ఇది మనందరికీ బాగా తెలిసిన విషయమే. ఒక కంపెనీ స్టాక్ ధర పెరుగుతుందని నమ్మి దాన్ని కొనడం. మనం కొనే మ్యూచువల్ ఫండ్స్ అన్నీ చేసే పని ఇదే. ఇక రెండోది, ఇదే అసలైన మ్యాటర్, షార్ట్ పొజిషన్. అంటే ఏంటంటే ఒక స్టాక్ ధర కిందకి పడిపోతుంటే లాభం సంపాదించడం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే సాధారణ మ్యూచువల్ ఫండ్స్ ఇది చెయ్యలేవు. సిప్లను స్పెషల్గా మార్చేది ఈ ఫీచరే. మూడోది హెడ్జింగ్. ఇది కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కాని చాలా సింపుల్. మన బండికి ఇన్సూరెన్స్ ఎలాగో మన ఇన్వెస్ట్మెంట్కి హెడ్జింగ్ అలాగనమాట. మార్కెట్ సడన్గా పడిపోయినా మన పెట్టుబడికి పెద్ద దెబ్బ తగలకుండా కాపాడుకోవడానికి డెరివేటివ్స్ను వాడటం, అంతే. ఇక నాలుగోది అన్హెడ్జ్డ్ పొజిషన్. ఇది హెడ్జింగ్కి కొంచెం ఆపోజిట్. ఇది రక్షణ కోసం కాదు, అటాక్ చేయడం కోసం. అంటే మన పోర్ట్ఫోలియోలో లేని ఒక స్టాక్ ధర పడిపోతుందని బలంగా నమ్మి దానిమీద బెట్ వేయడం. ఇది పూర్తిగా లాభం కోసమే. ఎస్ఐఎఫ్లు వాడే చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ ఇది. ఓకే, ఈ టెక్నిక్స్ అన్నీ బావున్నాయి. మరి ఎస్ఐఎఫ్లు ఎన్ని రకాలుంటాయి? మన మ్యూచువల్ ఫండ్స్ లాగే ఇవి కూడా ప్రధానంగా 3 రకాలు: ఈక్విటీ ఫోకస్డ్, డెట్ ఫోకస్డ్, ఇంకా 2 కలిపి హైబ్రిడ్. సో మనకు ఇదివరకే తెలిసిన ఫ్రేమ్వర్క్ కాబట్టి పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు. సరే, ఈ కాన్సెప్ట్స్ అన్నీ వినడానికి బాగున్నాయి. కానీ ప్రాక్టికల్గా చూస్తే మన దగ్గరున్న మ్యూచువల్ ఫండ్స్కి ఈ కొత్త సిప్లకి అసలు తేడా ఏంటి? రండి, రెండింటినీ పక్కపక్కన పెట్టి ఒకసారి పోల్చి చూద్దాం. చూడండి, ఈ టేబుల్ చూస్తే మనకు చాలా విషయాలు క్లియర్ అవుతాయి. ఫస్ట్, మినిమం ఇన్వెస్ట్మెంట్. మ్యూచువల్ ఫండ్స్లో ₹100తో కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ ఎస్ఐఎఫ్లో కనీసం 10 లక్షలు కావాలి. ఇక అసలు సిసలైన తేడా ఎక్కడుందంటే స్ట్రాటజీలో. మ్యూచువల్ ఫండ్స్ కేవలం లాంగ్ ఓన్లీ, అంటే మార్కెట్ పెరుగుతేనే లాభం. కానీ ఎస్ఐఎఫ్లో లాంగ్ అండ్ షార్ట్, అంటే పెరిగినా తగ్గినా లాభం పొందే అవకాశం ఉంది. డెరివేటివ్స్ వాడకంలో కూడా ఎస్ఐఎఫ్లకి చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఈ 10 లక్షల దగ్గర ఒక చిన్న పాయింట్ ఉంది. ఈ అమౌంట్ అంతా ఒకే ఫండ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కింద ఉన్న అన్ని ఎస్ఐఎఫ్ స్కీమ్స్లో కలిపి ఒక పాన్ కార్డ్ మీద 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఒక్క ముక్కలో మొత్తం తేడా చెప్పాలంటే ఇదే. మ్యూచువల్ ఫండ్స్ డెరివేటివ్స్ను ఒక ఢాలులా, అంటే షీల్డ్లా వాడుకుంటాయి, కేవలం రక్షణ కోసం మాత్రమే. కానీ ఎస్ఐఎఫ్లు వాటిని షీల్డ్గానూ వాడగలవు, ఒక కత్తిలా, అంటే స్వాడ్గానూ వాడగలవు.
అంటే రక్షణతో పాటు మార్కెట్ పడుతున్నప్పుడు దాడి చేసి లాభం కూడా సంపాదించగలవన్నమాట. ఇంత పవర్, ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు సహజంగానే కొన్ని రిస్కులు కూడా ఉంటాయి కదా. వాటి గురించి తెలుసుకోకుండా గుడ్డిగా ముందుకు వెళ్లడం కరెక్ట్ కాదు. అవేంటో కూడా ఒకసారి చూసేద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. అసలు మన దేశంలో ఎంతమంది ఫండ్ మేనేజర్లకు ఈ షార్ట్ సెల్లింగ్లో నిజమైన అనుభవం ఉంది? చాలామందికి ఒక స్టాక్ను కొని అది పెరిగే వరకు వెయిట్ చేసే లాంగ్ ఓన్లీ స్టైల్ మాత్రమే తెలుసు. మరి మార్కెట్ పడుతున్నప్పుడు సరైన స్టాకును పట్టుకుని షార్ట్ చేయగల నైపుణ్యం ఎంతమందికుంది? ఇది నిజంగా ఒక పెద్ద ప్రశ్నార్థకమే. సో సింపుల్గా చెప్పాలంటే మనం 3 రిస్కుల్ని గమనించాలి. 1, ఫండ్ మేనేజర్ స్కిల్ గ్యాప్. షార్ట్ సెల్లింగ్లో వాళ్ల అనుభవం ఎంత అనేది మనకు తెలీదు. 2, డెరివేటివ్స్ రిస్క్. షార్ట్ పొజిషన్స్లో అంచనా తప్పితే నష్టాలు కూడా గట్టిగానే ఉంటాయి. ఇక 3వది, ఈ ఫండ్ స్టైల్ ఏంటి? మార్కెట్ పడినప్పుడు మనల్ని కాపాడటం మీద ఎక్కువ ఫోకస్ పెడతారా, లేక అగ్రెసివ్గా రిటర్న్స్ కోసం చూస్తారా? దీనిపై ఇంకా మనకు క్లారిటీ రావాలి. ఓకే, ఇంత రిస్కున్నా మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. మరి నిజంగా ఈ సిఫ్లను ఎవరు లాంచ్ చేస్తున్నారో, ఈ కొత్త గేమ్లోకి ఎవరెవరు అడుగు పెడుతున్నారో చూద్దాం. చూడండి, ఆల్రెడీ క్వాంట్, ఎస్బీఐ, ఎడెల్విస్ లాంటి పెద్ద పెద్ద పేర్లు రంగంలోకి దిగేశాయి. వాళ్ళు ఈక్విటీ, హైబ్రిడ్ ఫండ్స్ను కూడా లాంచ్ చేశారు. అంతేకాదు, త్వరలోనే మిరే అసెట్, బంధన్, డిఎస్పి లాంటి మరిన్ని కంపెనీలు కూడా రాబోతున్నాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఇది కేవలం ఒక ప్రయోగం కాదు, ఇది ఒక కొత్త ట్రెండ్, ఒక కొత్త రియాలిటీ. ఫ్యూచర్లో ఈ ఎస్ఐఎఫ్ మార్కెట్ భారీగా పెరిగే అవకాశముందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇది కేవలం మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్లనే కాదు, తమ పోర్ట్ఫోలియోలను డైవర్సిఫై చెయ్యాలనుకునే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ని, అంటే హెచ్ఎన్ఐలను కూడా బలంగా ఆకర్షిస్తుంది. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే. మార్కెట్ పెరుగుతున్నా, పడిపోతున్నా, రెండు వైపులా లాభం పొందే ఈ కొత్త అవకాశం మనమందరం ఇన్వెస్టింగ్ గురించి ఆలోచించే విధానాన్ని, మన స్ట్రాటజీలను ఫండమెంటల్గా మార్చేస్తుందా? దీని గురించి ఆలోచించండి.